మూడు రాష్ట్రాలను దడపుట్టించిన దిత్వా తుఫాన్ బలహీనపడింది. అయినా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలతో పాటు సమీప 14 మండలాల్లోని 168 గ్రామాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, రైతులు పంటల ఉత్పత్తుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, అలాగే మచిలీపట్నం ఓడరేవుల్లో 3వ నెంబరు, అలాగే కోస్తాలో మిగిలిన రేవుల్లో 2వ నెంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు. దిత్వా తుఫాన్ పట్ల అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి తుఫాన్ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. నెల్లూరులో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల వైపు దూసుకొస్తూ ఉంది. ఈ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండడంతో ప్రజల జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి, వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు సాగించేందుకు కూడా వాళ్ళ కష్టాలు అన్నీ కావు. ప్రధానంగా ఈ వర్షాలు కానీ ఇంకా ఎక్కువైతే ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం కలిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇటీవల వచ్చినటువంటి మోందా తుఫాను సమయంలో భారీ వర్షాలు విపరీతంగా కురిశాయి. దాంతో సోమశిల జలాశయం, కండలేరు జలాశయాలతో పాటు సర్వేపల్లి, కనిగిరి రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండుకున్నాయి. ఈ భారీ వర్షాలు కనుక కురిస్తే ఆ వర్షాలకు వచ్చే వరద నీరంతా ఎటుపోవాలో తెలియనటువంటి పరిస్థితి. మొత్తం కూడా పెన్నా నది మీదుగానే కైవల్య, పెన్నా నది, సన్నముఖి, ఈ నదుల మీదుగానే కిందకి సముద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. రైతులు ఇప్పటికే వరి నారులు పోస్తున్నారు. ఆ నారుమళ్ళన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ ఏకదాటిగా 3-4 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ, అంటే నిన్నటి వరకు కూడా చిరుజల్లులు, ఒక తేలికపాటి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. రాత్రి నుంచి మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చేనేత కార్మికులు ఇప్పటికే దాదాపు 2 నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మత్స్యకారులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు మత్స్యకారులు అయితే 3 నెలల నుంచి సముద్రంలో చేపల వేట సాగించినటువంటి పరిస్థితులు లేవు. ఈ తుఫాను కారణంగా మళ్ళీ అలల ఉధృతి కూడా సముద్రంలో పెరుగుతూ ఉంది. గంటకి సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ ఎగిసిపడే అలల కారణంగా సముద్రంలో గుంటలు ఏర్పడతాయి. ఇవన్నీ పోయి మళ్ళీ చేపల వేట సజావుగా సాగాలంటే మరొక 15 నెల రోజుల వరకు పట్టే అవకాశం ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిత్వా తుఫాను ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. సీఎం చంద్రబాబు ప్రతి గంటకు ఒకసారి మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా
చర్యలు చేపట్టాలని చంద్రబాబు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నారు. నిన్నటి రోజున మంత్రులు నారాయణ అలాగే ఆనం రామనారాయణ వీరిద్దరూ కూడా నెల్లూరులోనే ఉన్నారు. జోరువాన్లోనే తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక అధికారి యువరాజు, మిగిలిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, జేసీ వెంకటేశ్వరులతోటి మిగిలిన అధికారులందరితో కూడా సమీక్షలు నిర్వహించారు. భారీ వర్షాల సమయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పెన్నా పరివాహక ప్రాంతం దిగువ నుండి గ్రామాల్లో గళ్ళు పడినా ఒకవేళ గండి పడినా కూడా ఆ గ్రామాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్షాలకి రోడ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారులని, మిగిలిన పంచాయతీరాజ్ శాఖ అధికారులను అందరూ కూడా అలర్ట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏదైతే మునక గ్రామాలు ఉన్నాయో వాటికి అక్కడ ఆ ప్రాంతాల్లో పడవల వంటివి కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఆయా గ్రామాల ప్రజలందరినీ కూడా ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా సంస్థలన్నింటికీ కూడా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అందరూ కూడా సెలవులు రద్దు చేశారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.